సామాజిక పరమైన ఆలోచనల్లో మార్పు రాకపోతే మనం నివసిస్తున్న సమాజంలో ఆర్థిక సమానత్వం వచ్చే అవకాశం ఉండదు. ఇక సమాజంలో మార్పు రాలేదు అంటే ఈ సమాజం యొక్క ఉన్నతిలో ఎటువంటి మార్పు రాబోదు. రామ్జీ, మన ఇంటికి దగ్గరలోనే మనకు ఉద్యోగం దొరకటం చాలా మంచిదైంది. ఇకంతా మంచి జరుగుతుంది కదా. ఉద్యోగం అయితే దొరికింది, కానీ నాకు బాల గురించే కంగారుగా ఉంది. రామ్జీ, ఒక విషయం చెప్పనా? నేను నా జీవితంలో అనుభవంతో నేర్చుకున్నాను. ఎవరి మనసు అయితే స్వచ్ఛంగా ఉంటుందో వాళ్ళ జీవితంలో ఎప్పుడూ ఎటువంటి సమస్య రాదు. అందరికీ చిన్న చిన్న సమస్యలు వస్తూ పోతూ ఉంటాయి, కానీ చివరికి అంతా మంచి జరుగుతుంది. అది నిజమే. రాత్రి ఎంత చీకటిగా ఉన్నా సరే తెల్లారికి తప్పదు కదా. అరే, ఏమైంది? ఎందుకు ఒక్కడివే కూర్చున్నా? బాజా వాళ్ళు పనిలో నుండి తీసేశారు. అయితే ఏమైంది? పద, ఇంటికి పద. ఎలాగో నాకు నువ్వు ఆ పని చేయటం ఇష్టం లేదు. కానీ నాకైతే బాజా వాయించడం అంటే ఇష్టం కదా నాన్న. కానీ బాలా, బాజా వాళ్ళు నిన్ను బయటికి పంపేశాక నువ్వెక్కడికి వెళ్తావు? ఇంటికి పద. ఇంకెక్కడికైనా వెళ్తాను, ఇంకెక్కడైనా వెతుక్కుంటాను. అయితే నువ్వు ఇక్కడే ఉండు. పురంజన్, నువ్వైనా తనకి నచ్చజెప్పు. నేను తన తండ్రిని. నా మాట ఒక్కటి కూడా వినడు. తనకి నచ్చినట్టే చేస్తాడు. బాలా, మీ నాన్న నీకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు? ఆయన నీకు ఏం చెప్పినా సరే అది నీ మంచి కోసమే కదా చెప్పేది. ఈ రోజుల్లో పిల్లలకి ఇలా నచ్చ చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. నేను మా నాన్న దగ్గరే పోరాటం నేర్చుకున్నాను, గెలవటం నేర్చుకున్నాను. అందుకని నేను అదే చేస్తాను. నాకు బాధ వాయించడం చాలా ఇష్టం, అందుకని నేను అదే చేస్తాను. పదరామ్జీ. అక్కా, బాలా అన్నయ్య ఏ తప్పు చేయలేదు. భీమ్, నువ్వేమంటున్నావు అసలు? అక్క, ఏ పని అయినా చిన్నది పెద్దది అవదు అన్నప్పుడు అన్ని పనులు సమానమే కదా అవుతాయి. బాలా అన్నయ్య బాజా వాయించాలనుకునే పని తక్కువెందుకు అవుతుంది? అవును భీమ్, ఏ పని కూడా తక్కువ కాదు. కానీ ఈ బాజా వాయించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా మందు తాగి వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. నాన్న కూడా అందుకే కదా బాధపడుతున్నారు. ఇద్దరిని ఎగిరేసి కొడతాను. కానీ బాజా వాయించే వాళ్ళందరూ ఖచ్చితంగా మందు తాగుతారని మనం ఎలా చెప్పగలం? కానీ భీమ్, ఇప్పుడు బాలకి బాగా చదువుకోవాల్సిన వయసు. కానీ చదువుకునే వాళ్ళు కూడా తప్పుడు దారిలో వెళ్ళొచ్చు కదా. మన ఇంటి ఎదురుగా అక్కడ ఉంది చూడు, టీ దుకాణం ఒకటి. అక్కడికి చదువుకున్న వాళ్లే వస్తుంటారు. కానీ చూసావుగా అందరూ ఎలాంటి వాళ్ళో. అందుకే అక్క, మనం మన బాలా అన్నయ్యని ఇంటికి తీసుకురావడమే మంచిది. తను ఏం చేయాలనుకున్నాడో మనం ఆ పన్నే చేయనిద్దాం. తనకి పూర్తిగా మతిపోయింది. బాజా వాళ్ళు పనిలో నుండి తీసేశారు, అయినా వాడు అదే పని చేయాలనుకుంటున్నాడు. ఏం జరిగింది? ఎంత నచ్చ చెప్పినా సరే అర్థం చేసుకోలే. ఎప్పుడు చూసినా బాజా వాయించాలని ఒకటే మాట పట్టుకొని మాట్లాడుతున్నాడు. ఒక చోట పనిలోని తీసేస్తే మరొక చోటుకు వెళ్ళి పని వెతుక్కుంటానంటున్నాడు. అదే బాజా వాయించే పని. బాలాన్నయ్య ఇంటికి పద. అవును బాలా, ఇంటికి పద. లేదు బాలాన్నయ్య, నీకేం చేయాలనిపిస్తే అదే చెయ్యి.
నువ్వు బాజా వాయించకూడదని మేమెవ్వరం చెప్పం. కానీ ఇప్పుడు ఇంటికి వెళ్దాం పదా. అవును బాలా, ఇంటికి పదా. కానీ నాన్న, అవన్నీ చూసుకుందాంలే, నువ్వు ఇంటికి పదా. బాలాన్నయ్య, నువ్వు ఇంత చలిలో ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? నువ్వే స్వయంగా మన ఇంటికి వచ్చి ఉండాల్సింది కదా. అవును బాలా, అయినా అలగడం ఇవన్నీ కూడా చిన్న పిల్లవాడు చేసే పనులు. ఇక్కడేమో అన్నయ్య అలిగి కూర్చుంటే తమ్ముడు వచ్చి నచ్చ చెప్తున్నాడు. పద ఇంటికి. అయ్యో దొంగ నా నగలను దొంగిలించి తీసుకెళ్తున్నాడు, పట్టుకోండి పట్టుకోండి. దొంగ దొంగ పట్టుకోండి పట్టుకోండి అరే దొంగను. భీమ్, ఆగు. అరే ఎక్కడ వెళ్తున్నారు మీరు? చీకటి. ఆగు. భీమ్, బాలా, అయ్యో దొంగ పట్టుకోండి, నా నగలు దొంగిలించి తీసుకెళ్తున్నాడు. ఇంతమందా? నాన్నకు తెలిస్తే నా నగలు దొంగిలించి తీసుకెళ్తున్నాడు, పట్టుకోండి పట్టుకోండి. ఇటువైపు వెళ్ళాడు, ఇటువైపే. పదండి. అరే ఆగండి ఆగండి, అక్కడ చీకట్లో ఎవరు నిలబడి ఉన్నారు. ఎవరు? ఎవరది? రా, ఇక్కడి నుంచో ఏం చేస్తున్నావు? బయటికి రా. వదలండి నన్ను. పదా. వదలండి. పదా. వదలండి. రా. వదులు. అరే ఈవిడ రామ్జీ సత్పాల్ కూతురు కదా. అయితే ఈ సమయంలో ఇక్కడేం చేస్తుంది? దొంగలతో పాటు కలిసి వచ్చి ఉంటుంది, ఇంకేం చేస్తుంది? లేదు, నేను దొంగలతో కలిసి రాలేదు. నేను మీ నగల్ని దొంగలించలేదు. నా తమ్ముళ్ళిద్దరూ భీమ్, బాలా ఇటువైపు దొంగ వెళ్ళటం చూశారు. అతన్ని పట్టుకోవడానికి వెనక వెళ్లారు. ఇదిగో అమ్మాయి, చాలే ఆపు నీ నాటకాలు. మీరు ఆ దొంగతో కలిసి ఉంటారు, అందుకే నీ తమ్ముళ్ళ దొంగను చూసి వెనకే పరిగెత్తుకు వెళ్ళుంటారు. నువ్వు ఇక్కడ ఇరుక్కుపోయావు, అందుకే పారిపోలేదు. నువ్వు మమ్మల్ని దారి తప్పించే ప్రయత్నం చేస్తున్నావు, అప్పుడు వాళ్ళు పారిపోయే అవకాశం ఉంటుందని. లేదు, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను మీ నగల్ని దొంగలించలేదు. నేను దొంగని కాదు. అలాగా, నువ్వు దొంగవి కాదా? అయితే మరి ఇంత రాత్రిపూట ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు? అరే ఈ ముగ్గురు అక్క తమ్ముళ్ళు ఇక్కడ ఆ దొంగ కోసం ఎదురు చూస్తూ కూర్చునుంటారు. చెప్పు, నిజం అదే కదా? అరే ఈవిని ప్రశ్నలు అడగడం వల్ల ప్రయోజనం ఉండదు. ఈవిడ తమ్ముళ్ళిద్దరూ తిరిగి వచ్చేంత వరకు, బాలాభీముల నుండి నగలు తీసుకునేంత వరకు ఈవిని ఖచ్చితంగా ఇక్కడే నిలబెట్టి ఉంచాలి, ఎక్కడికి వెళ్ళనివ్వకూడదు. అరే ఎవరైనా వెళ్ళి రామ్జీ సత్పాల్ని పిలుచుకురండి. అతనేమో ఆర్మీలో సుబేదార్గా పనిచేశాడని గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ తన పిల్లలు మాత్రం దొంగతనాలు చేస్తున్నారు. ఇవాళ అతని నిజ స్వరూపం అందరి ముందు బయట పడాల్సిందే. ఇంత అర్ధరాత్రి వేళ ఆయనకొక్క మాట కూడా చెప్పకుండా బాలని కలవడానికి ఇక్కడికి వచ్చానని తెలిస్తే నాన్న చాలా తిడతారు. చూడండి, నేను చెప్పే మాట నమ్మండి. మేము మీ నగలు దొంగలించలేదు. నేను మీకు దండం పెడుతున్నాను, నన్ను వెళ్ళనివ్వండి. నేను దొంగని కాదు. దొరికిపోయిన ప్రతి దొంగ ఇదే మాట చెప్తుంటాడు, నేను దొంగని కాదని. మనం ఇప్పుడు ఓ పని చేద్దాం. నేనేమంటున్నానంటే వెంటనే వీళ్ళ నాన్నని పిలిపిద్దాం, ఆ తర్వాత ఆలోచిద్దాం. మీరు ఇంకా ఏంటి అలా నిలబడి చూస్తున్నారా? వెళ్ళి ఆ రామ్జీ సత్పాల్ని తీసుకురండి. రామ్జీ సత్పాల్ని పిలవడానికి నేను వెళ్తాను, ఎవరైనా నాతో రండి. రామ్జీ సత్పాల్, బయటికి రా. అక్కడ నీ పిల్లలు దొంగతనం చేస్తుంటే ఇక్కడ నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావా? ఎవరు? బయటికి రా రామ్జీ. ఎందుకు ఇంట్లో దొంగలా దాక్కున్నావు? బయటికి రా రామ్జీ. ఇక నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావు, అక్కడ నీ పిల్లలేమో నగలు దొంగతనం చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు? నా పిల్లలు దొంగలు కదా, వాళ్ళు లోపల నిద్రపోతున్నారు. ఇక నీ నాటకాలు ఆపుతావా? ఏమండి, భీమా గంగాబాయ్ ఎక్కడ కనిపించట్లేదు. చూసావా? మాతో పాటురా, వచ్చి నిజమేంటో తెలుసుకో. నీ పిల్లలు ఇంట్లో ఉన్నారా, బయట ఉన్నారా అనే తెలుసుకో. పదా.
నువ్వు తులసి అలాగే మంజులను చూడు, నేను వెళ్ళొస్తాను. పదండి. దొంగ ఆగు! నువ్వేమనుకున్నావు? మా నుంచి తప్పించుకొని పారిపోవచ్చానా? నన్ను వదలండి, నాకు దెబ్బ తగిలింది. బాలన్నయ్య, ఈ దొంగ అతనే, మన చమురుని దొంగతనం చేసిన అతను. ఆ! 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 నన్ను వదలండి, నన్ను వెళ్ళవండి, నన్ను వదలండి. బాలన్నయ్య త్వరగా కట్టు. బాలన్నయ్య త్వరగా. ఆ! 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 పద. ఆ! 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 ఇక నడు. అదిగో వచ్చేశారు నాన్న, గంగా, భీమరావు ఇంకా బాల నగలు తీసుకొని పారిపోయారు. వాళ్ళు ఇక్కడి నుంచి సురక్షితంగా పారిపోవడానికి తను ఇక్కడ నుంచొని వాళ్ళకి సాయం చేసింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నా పిల్లలు దొంగతనం చేయలేరు. అరే, చెయ్యలేరు అంటే ఏంటి నీ ఉద్దేశం? మీ పిల్లలిద్దరూ నగలు తీసుకొని పారిపోయారు. ఇదిగో నీ కూతురు, వాళ్ళిద్దరూ పారిపోవడానికి వాళ్ళకి సహాయం చేసింది. లేదు, నా తమ్ముళ్ళు మీ నగలు దొంగలించలేదు. వాళ్ళు వాళ్ళ దొంగను పట్టుకోవడానికి వెళ్ళారు. సరే, నేను నా కొడుకులు ఇద్దరిని పట్టుకొని ఇక్కడికి తీసుకొస్తాను. అప్పుడు ఏది నిజం ఏది అబద్ధం అందరి ముందు తెలిపోతుంది. ఇక్కడ మేమందరం ఎదవలమా? నువ్వు కూడా అక్కడికి వెళ్ళి నగలను తీసుకొని పారిపోదాం అనుకుంటున్నావా? మాకు మీ పిల్లల నగలను అప్పగించి తీరాల్సిందే. ఒకవేళ వాళ్ళు అప్పగించలేదంటే అప్పుడు వాళ్ళ నాన్న నగలను తీసుకొచ్చి ఇవ్వాలంటే ఇదే జరుగుతుంది. నా పిల్లలు దొంగతనం చేయలేదంటే నేనెందుకు తీసుకొచ్చి ఇవ్వాలి? నీ పిల్లలు నగలు దొంగలించలేదంటే మరి ఇంకెవరు దొంగలించుంటారు? ఈ దొంగతనాలు ఇవన్నీ మీ కులం వాళ్ళే చేస్తారు. అవును. ఇవిగోండి మీ నగలు. ఎవరైతే మీ నగల్ని దొంగలించారో అతను మా జాతికి చెందినవాడు కాదు. అలాగే అతను మీ జాతి అతను కూడా కాదు. అతను దొంగ జాతికి చెందినవాడు. నిజానికి దొంగలకి అసలు ఎటువంటి జాతి ఉండదు. దొంగ కేవలం దొంగే అవుతాడు, అంతే. మీరిద్దరు ఎందుకు వెళ్ళారు? మీకేదైనా జరుగుంటే. ఏమీ జరగదమ్మా. దొంగిలించడం తప్పు కదమ్మా. కళ్ళ ముందు దొంగతనం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకోవాలి చెప్పమ్మా? ఇవిగో తీసుకోండి మీ నగలు. మా అమ్మ నగలు ఎప్పుడైతే అమ్మారో అప్పుడు మా అమ్మ చాలా బాధపడింది. నగలు చాలా విలువైనవి కదా అమ్మా, అందుకే నేను ఇలా దొంగ వెనుక పరిగెత్తాను. అమ్మా, ఈ దొంగ మన దగ్గర ఉన్న చెంబులు దొంగతనం చేశాడు. చూశారు కదా మీరందరూ. అందరూ జాగ్రత్తగా చూడండి, అలాగే సరిగ్గా అందరూ వినండి. మా పిల్లలు దొంగలు కాదు. నిజానికి మీ నగలను దొంగల బారి నుండి కాపాడి తీసుకొచ్చారు. అయినా మాట మాటకి కులం గురించి మాట్లాడుతూ ఉంటారు కదా మీరందరూ. మరి ఈ దొంగది ఏ కులం? ఇతంది కూడా మీలో ఒకరేది అయి ఉంటుంది కదా. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. విషయం మా దాకా వస్తే మేము ఎక్కువగా మాట్లాడినట్ట. ఒక సామెత ఉంది, తల పైకెత్తి ఉమ్మితే అప్పుడు మన మీదే పడుతుంది. అబద్ధపు నింద వేయడానికి ముందు తెలుసుకోవాలి నిజమేంటని. ఒకవేళ ఆ నింద తిరిగి మీ మీదే పడే అవకాశం ఉంటుందేమో. పదండి ఇక్కడి నుంచి అందరూ. ఎవరికి ఎలా నచ్చితే అలా చేస్తారా? అర్ధరాత్రి పూట భీమ్కి గంగాబాయికి అనిపించింది, అందుకని నన్ను గాని అమ్మను గాని అడగకుండా వెళ్ళిపోయారు. ఈ ఇంట్లో నాకు అసలు గౌరవమే లేదు. అంతా అయిపోయింది కదా, ఇంక వదిలేయచ్చుగా అన్నయ్య.
ఎలా వదిలేయమంటావు? ఎలా వదిలేయమంటావు? నేను ఖచ్చితంగా బాలాకి చెప్పాను కదా, బాలా బాజా వాయించడం మానేసిన తర్వాతే ఈ ఇంట్లో అడుగు పెట్టాలి అని. ఇప్పుడు ఒక రోజు ఉండటానికి వచ్చాడా లేక చీకటిగా ఉందని వచ్చాడా? బాజా వాయించడం మానేస్తాడులేండి, దయచేసి రానివ్వండి. బాల నువ్వే చెప్పు మీ నాన్నగారికి నేను బాజా వాయించను అని. లేదమ్మా, నాకు బాజా వాయించడం అంటే ఇష్టం. అది నాన్నకి ఎలా చెప్పను? నేను ఎప్పుడు వాయించను అని. చూస్తున్నావు మీరా ఏం మాట్లాడుతున్నాడు? వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఒక బాజా వాయించేవాడికి ఇంట్లో ఏమాత్రం చోట్లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. బాలాన్నయ్య, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అప్పుడు నేను కూడా నీతో బయటికి వచ్చేస్తాను. భీమ్, నాన్న కోపడకండి మీరు. చిన్నప్పటి నుండి ఈ రోజు వరకు మేము ఇంట్లో అన్నింటినీ పంచుకుంటూ వచ్చాం. అలాగే ఇవాళ రాత్రి చలిని కూడా పంచుకుంటాం. పదా అన్నయ్య. భీమ్, మీ నాన్న మాటనే వ్యతిరేకిస్తున్నావా? ఆనంద్, నువ్వు కూడానా? తమ్ముణ్ణి అన్న కష్టాలు పంచుకోక తప్పదు కదా నాన్న. మేం కూడా బాలా అన్నయ్యతో బయట ఉంటాం. చూస్తున్నావు కదా నీ పిల్లలు ఆడే నాటకం. వెళ్ళండి, లోపలికి వెళ్ళి పడుకోండి, లేకపోతే అందరి కళ్ళు విరగొడతాను. వచ్చారు పెద్ద చల్లో పడుకోవడానికి. వెళ్ళండి. నువ్వు దెబ్బలు తింటావా లేక లోపలికి వెళ్తావా? పద. ఇదిగో టీ తాగండి. నాకేమీ వద్దు. కోపడకుండా టీ తీసుకోండి. నాకు వద్దని చెప్తున్నాను కదా. నాన్నా, కొంచెం టీ తీసుకోండి నాన్నా. ఎవరు నాన్న? ఏ నాన్న? నేను నీకు నాన్నని కాదు. నువ్వు నేను చెప్పిన మాట వినలేదు అన్నప్పుడు నన్ను నాన్న అని పిలవద్దు, అర్థమైందా? నేనే వెళ్ళిపోతాను. బాలాన్నయ్య, బాలాన్నయ్య, నువ్వు ప్రతిసారి వెళ్ళిపోతానని మాట్లాడుకో. భీమ్ చిన్నవాడై ఉండి నాన్న ఒప్పించడానికి చూస్తున్నాడు, కానీ నువ్వు ఇలా చేస్తున్నావు. నువ్వు ముందు లోపలికి పద. రా, తిందువు గాని. కూర్చో అక్కడ. రా. ఇప్పుడు ఏం చేద్దాం భీమ్? స్కూల్కి బయలుదేరదాం. మరి బాలాన్నయ్య సంగతి ఏం చేద్దాం? అన్నయ్యను కూడా స్కూల్కి తీసుకెళ్దాం. ఇదిగోండి టీ. ఇవాళ ఉదయాన్నే బయటకు వచ్చి కూర్చున్నాడు, ఏదో ఆలోచిస్తున్నాడు. నిన్న రాత్రి తన కొడుకులు దొంగను పట్టుకున్నారు కదా, వెంటనే పిల్లల్ని పోలీసు ఉద్యోగంలో వేయించేద్దాం అనుకుంటున్నాడేమో. అతను కూడా సుబేదారుగా చేశాడు కదా. అరే ఇప్పుడు కుదరదు,
నేను విన్నాను ఇప్పుడు వీళ్ళ కులం వాళ్ళకి పోలీసు ఉద్యోగాలు ఇవ్వటం లేదంట. అలాగా? ఆ, అరే మంచిదే అయిందిలే, లేకపోతే తన కొడుకులకి వీరులని బిరుదులు ఇప్పిస్తాడేమో. ఎంత పొగరు కాకపోతే ఇతను పిల్లల అందరికంటే గొప్పవాళ్ళని ఎలా అనుకుంటాడు? ఇతని అదృష్టం బాగుంది కాబట్టి ఆ దొంగ దొరికిపోయాడు, లేకపోతే అప్పుడు తెలిసేది వీళ్ళ తాహత అసలు ఎంతుందో అని. అయినా అదీ కాకుండా ఎంతకాలం అని ఇలా గొప్పలకు పోతారు? సరిగ్గా చెప్పావు. అయినా అసలు అడ్డు అదుపు లేదు కాబట్టి వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు బయట తిరుగుతున్నారు. ఏదో ఒక రోజు వీళ్ళకి గట్టి దెబ్బ తగులుతుంది. సరిగ్గా చెప్పారు.